హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రీతు వంటిల్లు. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అదే జొన్నలతో మనం తయారు చేసుకోబోయే ఇడ్లీ అండి. ప్రోటీన్లు పుష్కలంగా లభించే జొన్నలను డైలీ మనం ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందండి. అలాగే బరువును అదుపులో ఉంచుకోవడానికి, షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందండి. ఈ జొన్నల్లో కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయండి. ముందుగా ఈ జొన్న ఇడ్లీలు తయారు చేసుకోవడానికి ఒక హాఫ్ కప్పు మినపగుళ్ళను తీసుకోండి. మినపగుళ్ళు ఆరు మినపప్పు ఏదైనా తీసుకోండి. ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల జొన్నలను తీసుకోవాలండి. ఒక హాఫ్ కప్ మినపప్పుకి 2 కప్పుల జొన్నలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ ఇడ్లీ ప్రిపరేషన్కి. చూడండి, 2 కప్పుల జొన్నలను ఒక గిన్నెలో వేసుకొని వీటిని కూడా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అందులోనే ఒక స్పూను మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుంది, టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వీటిని కూడా తగినంత వాటర్ వేసుకొని ఈ జొన్నల్ని ఇంకా మినపప్పుని కూడా 5 అవర్స్ అయితే వాటర్లో సోక్ చేసుకోవాలండి. ఖచ్చితంగా 5 అవర్స్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం పిండి రుబ్బుకునే ఒక 10 మినిట్స్ ముందు ఒక హాఫ్ కప్పు అటుకులు ఉంటాయి కదండి, వాటిని ఒక బౌల్లో వేసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ విలువైన కామెంట్స్ని కూడా తెలియచేయండి. చూడండి, 5 అవర్స్ తర్వాత ఈ విధంగా మినపప్పు నానుతుందండి. ఈ మినపప్పు నానిన తర్వాత మిక్సర్ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టిన మినపప్పుని ఇంకా మనం 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. మెత్తగా మొత్తం అంతా గ్రైండ్ అయిపోవాలి. ఈ జొన్న ఇడ్లీకి మనం ఇడ్లీకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే ఈ మినపప్పుని మెత్తగా పిండిలాగా రుబ్బుకోవాలండి. పిండిని ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. మనం ఇది మిక్సీలోనో కాదు, గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మెత్తగాని. చూడండి, ఈ విధంగా మెత్తగా రుబ్బుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ అదే బౌల్లోకి మనం నానబెట్టుకున్న జొన్నలు ఉన్నాయి కదండి, ఆ జొన్నల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ జొన్నల్ని మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదండి, కొంచెం రవ్వలా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో ఇడ్లీ రవ్వ యూజ్ చేయం కాబట్టి రవ్వలానే మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకగా కొంచెం రవ్వలా ఉండే విధంగా కొంచెంగా మిక్సర్ జార్లో వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని మనం మినపప్పు గ్రైండ్ చేసుకున్నాం కదండి, అదే పేస్ట్లోకి దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం నానబెట్టుకున్న మొత్తం జొన్నలన్నింటినీ గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమంలో వేసానండి. తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే చేత్తోనే మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే కనుక గరిటెను కూడా యూజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తం పిండి అంతా 2 మిశ్రమాలు కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. జొన్నలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. దీన్ని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. సో బరువు తగ్గాలనుకునేవారు దీన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీగా తీసుకోవచ్చు. చూడండి, ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత 8-9 గంటల పాటు అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు చాలా స్మూత్గా అండ్ టేస్టీగా వస్తాయి. మర్చిపోకండి, 8-9 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోండి. చూడండి, ఈ విధంగా 8-9 అవర్స్ నానబెట్టిన తర్వాత పిండి ఈ విధంగా పులుస్తుందండి. చూడండి, పిండి బాగా పొంగింది కదా, ఈ విధంగా రావడం వల్ల ఇడ్లీలు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఈ పిండిలో మనకి తగినంత సాల్ట్ని వేసుకొని మొత్తం పిండి అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఈ జొన్నల్లో గ్లూటెన్ ఉండదండి, కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా ఇది తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. ఈ జొన్నలతో మనం ఇడ్లీలనే కాదు, దోశలను, రొట్టెలను, ఇంకా
రవ్వతో ఉప్మాను కూడా తయారు చేసుకోవచ్చండి. వీటిని ఈ విధంగా తయారు చేసుకున్నా మన ఆరోగ్యానికి మాత్రం చాలా మంచివండి. మీరు కూడా ఈ జొన్నలని మీ ఆహారంలో ఏదో విధంగా ఉండే విధంగా చూసుకోండి. తర్వాత ఇడ్లీ రేకులను తీసుకొని ఆ రేకులకి కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీలు రేకులకి అంటుకోకుండా చక్కగా షేప్లో వస్తాయి. తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పిండిని కొంచెం గ్యాప్ ఉంచే విధంగా వేసుకోండి. ఎందుకంటే ఇలా వేయడం వల్ల ఇడ్లీలు చక్కగా కుక్ అవుతాయండి, అలాగే కొంచెం ఉబ్బుతాయి. సో ఇలా వేసుకొని కుక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అన్ని ఇడ్లీ రేకుల్లో పిండిని ఈ విధంగానే కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి. అలాగే తర్వాత ఇడ్లీ కుక్కర్లో తగినంత వాటర్ వేసుకొని ఈ రేకులన్నింటిని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 to 20 minutes కుక్ చేసుకోండి. 15 minutes తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఒక టూత్పిక్ తీసుకొని ఒకసారి ఇడ్లీలకి గుచ్చి చూడండి. ఏ విధమైన బ్యాటర్ ఆ టూత్పిక్ అంటుకోకపోతే ఇడ్లీలు కుక్ అయినట్టే. కుక్ అయిపోయాయండి ఇడ్లీలు పర్ఫెక్ట్గా. స్టవ్ ఆఫ్ చేసుకొని 2-3 minutes అలా ఉంచుకొని ఆ ఇడ్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో సాఫ్ట్గా ఉండే జొన్న ఇడ్లీలు రెడీ అండి. నేనైతే ఈ ఇడ్లీలకి పల్లీల చట్నీ ఇంకా అల్లం పచ్చడిని కాంబినేషన్గా తీసుకున్నానండి. మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా జొన్న ఇడ్లీలను తయారు చేసుకోండి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందండి. మర్చిపోకండి, జొన్నల్ని మీ ఆహారంలో ఏదో ఒక విధంగా తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.